అమేజింగ్, ఆసమ్, సూపర్ ఫ్లూయస్, ప్రత్యక్షణ పరోక్షణ అద్భుతమైన క్రేజీగా క్యూట్ గా ఉండే ఏజూడ్ స్టూడియో. ఇప్పుడు ఫస్ట్ ఏది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ హావ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్. అసలు వాట్ ఈస్ దిస్? వీడియోస్ కోసం వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంత చేశానంటే ఐ విల్ బి లైయింగ్ టు యూ అండ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ టెల్ దట్. ఎందుకంటే ఈ పర్టికులర్ రూమ్, ఈ పర్టికులర్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ హియర్, ఇది ప్యాషనేట్ గా నా కోసం నేను యాజ్ ఎ వాక్ ఇన్ వార్డ్రోబ్ ఉంచుకుందాం అని చెప్పి ఐ మేడ్ దిస్. అండ్ దిస్ పర్టికులర్ స్టూడియోలో ఒక్కొక్క కార్నర్, ఒక్కొక్క లూక్ అండ్ కార్నర్ కెన్ బి వన్ చాప్టర్. ఒక్కొక్క చాప్టర్ ని మనం ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు చాప్టర్ 1 కి వస్తే, దిస్ ఇస్ మై, దీన్ని ఏమంటారు, హౌ డు ఐ కాల్ ఇట్, యువర్ థింకింగ్, నా స్పెషల్ క్యూరేటెడ్ ఆర్ట్ వర్క్ అనేది. అంటే ఎందుకంటే క్లోత్స్ అనేది నా వరకు వస్తే ఇట్ ఇస్ ఆర్ట్. చింపేస్తే చిరిగిపోయే క్లోత్స్ కాదు, దాన్ని ఫ్యాషన్ అనరు. వాట్ ఫ్యాషన్ ఇస్ కలెక్టబుల్ ఆర్ట్, ఫ్యాబ్రిక్స్ మీద ఉండే ఆర్ట్. 1 year నుంచి నేను కష్టపడి వాట్ ఐ హ్యావ్ స్పెంట్ మై టైమ్ మోర్ దాన్ మనీ క్యూరేట్ చేసిన ఆర్ట్ వర్క్ లో బెస్ట్ పీసెస్ ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. అది నేను వచ్చినప్పుడు ఒక ఫిట్ ని వెన్ యూ పుట్ టుగెదర్, ఏ షర్ట్, ఏ ప్యాంట్, ఏ షూ ఎట్లా మిక్స్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ పర్టికులర్ సెక్షన్ ఇస్ ఫర్ దట్. అండ్ ఆబ్వియస్లీ మన లెట్స్ గెట్ డ్రెస్ ఇస్ గోయింగ్ టు బి బ్యాక్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ బెటర్. సో ఇలా అన్ని ఒకే దగ్గర ఉంటే నేను ఐడియేట్ చేయడానికి, రాసుకోవడానికి వాట్ అవుట్ ఫిట్ ఇస్ బెటర్, వాట్ అవుట్ ఫిట్ ఇస్ లుకింగ్ గుడ్, మీకు చూపించడానికి ఏది బాగుంటది, దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీకోసం ఐ హావ్ సెట్ ఇట్ అప్. సో ఈ పర్టికులర్ హైట్ చూస్తే ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ క్యూరేటెడ్ ఫర్ మై హైట్. నా హైట్ కి ఎంతవరకు ప్యాంట్ కరెక్ట్ గా వస్తుందో అంతే పెట్టుకున్నాను, జస్ట్ టు మేక్ షూర్ ఈ ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్ చెప్పాను కదా, దానికి సింక్ లో ఉండడానికి. సో దిస్ ఇస్ లైక్ ద క్లోదింగ్ సెక్షన్ అని తూచాగా మనం మాట్లాడేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది నేను ఇక్కడ ఇంత పైకి ఎందుకు పెట్టానంటే, ఈ రూమ్ ని మాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫంక్షనల్ గా మనం వాడాలి. ఒక వాక్ ఇన్ వార్డ్రోబ్ అంటే ఎట్లా ఉంటుంది, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ మై మైండ్ సెట్ అనే ఒక దీంతో కొంచెం పైన పెడితే కింద మనకి స్పేస్ వస్తుంది కదా, విచ్ ఇస్ వేర్ ఈ పర్టికులర్ యాక్సెసరీస్ మీరు చూడాల్సి వస్తే యూ హ్యావ్ ఆల్ మై వాచ్ కలెక్షన్, మై సన్ గ్లాస్ కలెక్షన్. ఏదైతే ఇప్పుడు నేను పెట్టుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోలకి ఇది పెట్టుకుంటే బాగుంటుంది, కొన్ని వీడియోలకి ఇది పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇట్లాంటి క్లోదింగ్ని చాలా దగ్గరగా, చాలా అందుబాటుగా పెట్టుకుందాం అని పర్టికులర్ సెక్షన్ ఇట్లా పెట్టాను. అండ్ ఆల్సో లెట్స్ గెట్ డ్రెస్ చేసేటప్పుడు కూడా ఇట్ బికమ్స్ ఈజీ కదా, లేదంత వెయిట్ బికమ్స్ ఈజీ ఆర్ నో. అండ్ ఆల్సో యాజ్ ఎ పర్సన్ నాకు కూడా కొంచెం లేజినెస్ ఉంటుంది, నాకు కూడా కొంచెం లైఫ్ని చిల్గా తీసుకురాలని ఉంటుంది. అందుకని ఈ పర్టికులర్ రూమ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఒకసారి చూపిస్తాను. నేను సేద తీరే నా బెడ్రూమ్కి జస్ట్ బయటే ఉంటుంది. నేను ఇక్కడ ఇలా కూర్చొని మూవీస్ గట్రా బాగా ఎంజాయ్ చేస్తుంటా. అక్కడ చూడండి ఎంత చక్కటి పాట ప్లే అవుతుందో, బ్యూటిఫుల్ గా ఉంది. లెట్ us ఎంజాయ్ ది సాంగ్. Now let's get to my favorite part of this video, which is this beautiful carpet. ఈ కార్పెట్ని ఐ జస్ట్ గాట్ ఇట్ డన్. ఇది అండ్ ఆల్సో ఇంకొక మాట చెప్పాల్సి వస్తే, ఇది నా ఓన్ ప్లేస్ కాబట్టి నేను దాన్ని మెజర్మెంట్ని కరెక్ట్గా చూసుకొని ఒక లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని చేయించుకున్నాను. అదే ఒక రెంటెడ్ ప్లేస్ అయిన ఉంటే ఇది చాలా కష్టం చేయించడం. సో ఐ జస్ట్ స్పెండ్ దట్ ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నా మైండ్ సెట్కి నాకు ఏది ఇష్టం క్రియేట్ చేసుకొని చేసుకున్నాను. అండ్ దిస్ రిప్రజెంట్స్, ఇది మీ అందరికీ తెలిసిందే, లెట్స్ గెట్ డ్రెస్డ్. బట్ ది అదర్ పార్ట్ రిప్రజెంట్స్ షూ బాక్సెస్ ఆఫ్ వెరీ ఫేమస్ స్నీకర్స్. ఒక చిన్న గేమ్ ఆడదాం, వై నాట్? సో ఇక్కడ మీకు 700 కనబడుతుంది. దిస్ ఇస్ నైకీ SB, దిస్ ఇస్ స్వూష్. సో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టి చూద్దాం. సో వెన్ ఐ గెట్ అ నైస్ 700 ఆఫ్, సో దిస్ ఇస్ ద 700 హియర్. 350 దగ్గర 350 పెడదాం. హియర్ విల్ కీప్ అ నైస్ జార్డన్ హియర్, షికాగో పెట్టేద్దాం. నో బ్లాక్ అండ్ రెడ్ అంటే దిస్ 85 కట్ జార్డన్ బాక్స్ ఇది. సో ఏ బాక్స్కి ఆ బాక్స్ లాగా ఒక ఫన్ గేమ్ లాగా కూడా ఉంటుంది. లెట్స్ గెట్ డ్రెస్ చేసినప్పుడు చిన్నప్పుడు తొక్కుడు బిల్లు ఆడాం కదా, అది కూడా ఇలాంటి బాక్స్లో ఉంటుందేమో, ఐ డోంట్ నో. కానీ ఈ పర్టికులర్ బాక్సెస్ అయితే ఇట్స్ జస్ట్ సో ఫన్, ఒక్కొక్క దాని మీద ఒకటి పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో ఈ బాక్సెస్ రిప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ బాక్సెస్ దగ్గరికి వెళ్తున్నాం, బట్ అది రిప్రజెంట్ చేయడానికి కూడా చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఖాళీ బాక్స్లో చూసి మీరు OCD పెట్టుకొని కొంచెం కంగారు పడకండి. ఎందుకంటే ఇక్కడ ఫిల్ అవుతే బయట బాక్స్లో రెడీగా ఉన్నాయి, అవి అన్బాక్స్ చేసిన షూస్ని ఇందులో పెట్టాలి. అది పెట్టేద్దామా? ఈ వీడియో కాదు, రాబోయే వీడియోలో ధూమ్ ధమాకా చేసి లోపలికి షూస్ని తోసేద్దాం. ఏమంటారు చెప్పు?
Perfect. సో దిస్ ఇస్ ద గ్లాస్. అక్కడ ఆ టైంలో ఆ బయట షూట్ చేసేవాడిని ఎక్కువ. సో ఆ బయట ప్లేస్ కూడా నాకు విజువల్లీ చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టంగా చేయించుకున్నాను. సో దాన్ని కూడా రెడీ చేపిస్తున్నాను. ఇది బిగినింగ్ అయితే అది కన్క్లూజన్. అది కూడా మ్యాడ్ ఉండబోతుంది. సంజయ్ లీలా బన్సాలి. One eternity later. సంజయ్ లీలా బన్సాలి ఎస్థెటిక్ బేసిక్ అది కూడా. సో చాలా బలంగా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఎస్థెటిక్ని బిల్డ్ చేసి బయట కూడా ర్యాంప్ ఇద్దాం. సో దిస్ ఇస్ ద గ్లాస్. ఇది కూడా న్యాచురల్ లైట్ ఎక్కువ రూమ్లోకి వస్తుంది. ఇంటీరియర్ లైట్, న్యాచురల్ లైట్ నీట్గా క్లబ్ అయి ఒక బ్యూటిఫుల్ కిన్ టోన్ని, బ్యూటిఫుల్ కలర్ టోన్ని మనకి ఇస్తుంది. దట్ మిక్స్చర్ ఇస్ వెరీ గుడ్. సో ఇది దిస్ గ్లాస్ ఇస్ ఫర్ దట్. ఒకప్పుడు ఇక్కడ విండోస్ ఉండేవి. విండోస్ని గోడల్ని బదులు కొట్టేసి ఇది వేయించాం ఫర్ దిస్ రూమ్. ఇక్కడ బేసిక్గా ఇక్కడ నీకు పైన ఈ హోల్స్ కనబడుతున్నాయి కదా. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ న్యాచురల్ లైట్. ఎన్ని ఆర్టిఫిషియల్ లైట్లు పెట్టినా కూడా నాకు రూమ్ లో బలంగా న్యాచురల్ లైట్ ఉండాలి. బికాజ్ ఐ డిగ్ దట్ ఎస్థెటిక్. సో ఈ న్యాచురల్ లైట్ కూడా ఉండేలాగా స్పెసిఫిక్ గా అది కూడా చేయించుకున్నాను. సో ఫైనల్ గా మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్. ఇది ఒక స్నీకర్ కింగ్డమ్ లాంటి ప్లేస్ ఇది. బిఫోర్ వి గెట్ హియర్, ఈ వాల్ పెయింట్ కానీ, ఆ మినియేచర్ మినిమల్ ఆర్ట్ వర్క్ కానీ, ఇట్ ఈస్ జస్ట్ టు కీప్ థింగ్స్ సింపుల్. ఎందుకంటే వేరేదంతా ఓవర్వెల్మింగ్ ఉంది కదా, దాన్ని ఇంకా కొంచెం సింపుల్ చేయడానికి that particular artwork and color and all of that. Sneaker collection video, I know it's due that I have to do it. ఎందుకంటే చాలా స్నీకర్స్ కలెక్ట్ చేసాం మనం ఓవర్ ద టైమ్. ఇట్స్ నాట్ లైక్ ఎ డేస్ వర్క్. ఇప్పుడు ఎవడో చెప్పాడు, ఎవడో ఎక్కడి నుంచి వచ్చి ఏదో చెప్పాడు, ఏదో స్నీకర్లు కొనేసి అట్లా కాకుండా 1 year నుంచి వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ ఐ హావ్ కెప్ట్ ఆర్ ది స్నీకర్స్ బాగా వెయిట్ చేసి క్యూరేట్ చేసి తక్కువ బడ్జెట్లో వేర్ దే కమ్ ఆన్ రీటైల్లో తీసుకున్నాం. మోస్ట్లీ 60-70% ఆర్ ఆన్ రీటైల్. మిగిలిన 30-40% ఇస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వేర్ ఇక్కడ ఇండియా ప్రైజెస్ని మ్యాచ్ చేయకుండా ఉండేలాగా తక్కువలో తీసుకున్నాను నేను. బికాజ్ ఐ నో మై జర్నీ ఇస్ లాంగ్ స్నీకర్స్కి వచ్చేసరికి. సో స్నీకర్ కలెక్షన్ చేద్దాం. బట్ ఈ బాక్సెస్ కానీ, ఈ స్నీకర్స్ కానీ, ఇది కూడా ఈ రూమ్ని మైండ్లో పెట్టుకొని పర్చేస్ చేసిందే తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 3-4 months బ్యాక్ కూడా దిస్ థింగ్స్ యూస్ టు బి దేర్. కాకపోతే అప్పుడు తీసుకున్నప్పుడు కూడా దిస్ రూమ్ ఇస్ గోయింగ్ టు బి ఫన్, దాని గురించే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నది ఇది. అన్ని స్నీకర్స్ గురించి మాట్లాడను, బట్ ఐ టాక్ అబౌట్ ద టాప్ 5 స్నీకర్స్. ఒకటి, వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ట్రావిస్ స్కాట్ ఆలివ్. దిస్ ఇస్ మై కరెంట్ ఫేవరెట్ పేర్. నేను చాలా గట్టిగా వేస్తున్నాను. ఇట్స్ వెరీ 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 కంఫర్టబుల్ ఈ పర్టికులర్ స్నీకర్. అండ్ రెండోది వచ్చేసరికి నేను పర్సనల్గా ఎక్కువ వేసేది ఆర్ దీస్ లాస్ట్ అండ్ ఫౌండ్స్. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, మీ అందరికీ తెలిసిన స్నీకర్. అనదర్ వన్ ఇస్ నైకీ ఎస్బీ. బ్యూటిఫుల్ కంఫర్ట్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది. ఇది అన్నిటి మీద బాగుంటుంది, దీని మీద కూడా వేసేయచ్చు ఇప్పుడు, అంత బాగుంటుంది ఇది. అండ్ ఎక్కువగా నేను పర్సనల్గా ఇప్పుడు కూడా వేస్తున్నది ఇస్ దిస్ నైస్ బ్లూ స్లైడ్స్, అజూర్ స్లైడ్స్. ఇవి ఫన్ టు వేర్, వెరీ కంఫర్టబుల్, ఇంట్లో చిల్ కొట్టడానికి, లాంచ్ అవడానికి. అండ్ దిస్ పర్టికులర్ రూమ్లో దిస్ ఇస్ వేర్ ఐ గోనా సిట్ అండ్ టాక్. మన వీడియోస్ జరిగేటివి, షార్ట్స్, లెట్స్ గెట్ డ్రెస్డ్ అప్పుడు ఈ పర్టికులర్ చైర్ ఇట్ కెన్ బి మై కంపానియన్. కొంచెం కోజీగా ఉంటుంది. బికాజ్ బయట షూట్ చేసి కష్టపడి రకరకాల వీడియోలు చేసి చాలా కష్టపడ్డాం. నౌ వీ హ్యావ్ గ్రోన్, వీ హ్యావ్ ఎర్న్డ్ దిస్. కష్టపడి కట్టుకున్న స్పేస్ ఇది. అండ్ ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, నువ్వు ఉన్నావు కదా, నీ వల్లే సాధ్యమైంది. యు ఆర్ కంప్లీట్లీ అండ్ ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ టు హ్యాపెన్. అండ్ ప్రతిరోజు ఐ ప్రే టు గాడ్ దట్ నాతో పాటు మీరు కూడా బాగుండాలి. బికాజ్ యూ నో దట్ యూ మీన్ ద వరల్డ్ టు మీ. ఓకే, ఈ సీరియస్ టాక్స్ ఇవన్నీ పక్కన పెట్టి, సో స్నీకర్ వీడియో కావాలా, ఎప్పుడు చేద్దాం అది ఫస్ట్ నాకు కింద కామెంట్లో చేయండి. గట్టి వీడియో చేద్దాం స్నీకర్స్ది. ఎవడెవడో ఇంటికి వెళ్ళి మన స్నీకర్ టూర్లు చేయడం ఏంటి? మన స్నీకర్ టూర్ మన దగ్గర మనం ఖర్చు పెట్టి మన సంపాదనతో మనం కొన్న స్నీకర్స్ని మనం స్నీకర్ టూర్ చేద్దాం. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్స్. ఇది మన రక్తం, మన చెమట. వెన్ యూ వాంట్ దట్ స్నీకర్ టూర్, let me know down in the comments. And adios, love you. ఆ మూల తగిలేడి చింతపండు చాక్లెట్లు తింటా. This is a fun time for me and love you all. Adios, love you.